ओम शांति 27/2/22। मीठे बच्चे, तुम प्यार से कहते हो मीठे बाबा तो मुख में रस आ जाता। ईश्वर व प्रभु कहने से वो रस नहीं आता। మధురమైన పిల్లలు, మీరు ప్రేమతో అంటున్నారు మధురమైన బాబా అని. అలా అన్నట్లయితే నోట్లో ఆ రసం వస్తుంది. ఈశ్వర లేక ప్రభు అనటంతో ఆ రసం రాదు. ప్రశ్న, कौन सा धंधा सर्वशक्तिवान बाप का है, मनुष्यों का नहीं? ఏ వ్యాపారం సర్వశక్తివంతుడైన తండ్రిది, మనుషులది కాదు. జవాబు, पतित आत्माओं को पावन बनाना, सारे विश्व को नया बनाना, ये धंधा बाप का है. बाप ही पावन बनने की शक्ति देते हैं. పతితాత్మల్ని పావనంగా తయారు చేయటం, మొత్తం విశ్వాన్ని కొత్తదిగా తయారు చేయటం ఈ వ్యాపారం బాబాది. బాబాయే పావనంగా అయ్యేందుకు శక్తినిస్తారు. ఏ ధందా మనుష్య नहीं कर सकते. ఈ వ్యాపారం మనుషులు చేయలేరు. मनुष्य तो समझते हैं भगवान जो चाहे वो कर सकता है, हमारी बीमारी भी ठीक कर सकता है. మనుషులు అనుకుంటారు భగవంతుడు ఏది కావాలనుకుంటే అది చేయగలడు, మా జబ్బులు కూడా సరిచేయగలడు అని. బాబా कहते हैं मैं ऐसी आशीर्वाद नहीं करता. బాబా అంటున్నారు నేను ఇటువంటి ఆశీర్వాదాలు ఇవ్వను. मैं तो पावन बनने की युक्ति बताता हूँ. నేనైతే పావనంగా అయ్యే ఉపాయం తెలియచేస్తాను. గీత హే జాగ్ సజనియా జాగ్. పాట, మేలుకోండి ప్రేరాళ్ళు మేలుకోండి. ఓం శాంతి. బేహద్ కా బాప్ బచ్చోं को జగాతే హై. అనంతమైన తండ్రి పిల్లల్ని మేల్కొల్పుతారు. माता पिता जिससे सुख मिलने का है वो आकर अंधियारी रात से जगाते हैं. తల్లి తండ్రి వీరి ద్వారా సుఖం లభించనున్నది. వారు వచ్చి చీకటి రాత్రి నుంచి మేల్కొల్పుతారు. तुम माता पिता के बच्चे हो, जानते हो हम घोर अंधियारे में थे अब जाग रहे हैं. ఇప్పుడు మీరు తల్లి తండ్రికి పిల్లలయ్యారు. మీకు తెలుసు కదా, మేము ఘోరమైన చీకట్లో ఉండేవాళ్ళము, ఇప్పుడు బాబా వచ్చి మేల్కొల్పుతున్నారు. యూతూ సారీ ఈశ్వరీయ ఫ్యామిలీ హై. మొత్తం ప్రపంచమంతా ఈశ్వరుడి కుటుంబం. सारी दुनिया के जो मनुष्य मात्र है और ये सारी दुनिया है, यह है गॉड फादर की ఫ్యామిలీ. మొత్తం ప్రపంచంలో మనుష్య మాత్రులు మరియు మొత్తం ప్రపంచమంతా భగవంతుడు తండ్రి యొక్క కుటుంబం. మాత పిత గాడ్ ఫాదర్ కో కహా జాతా హై. తల్లి తండ్రి అని భగవంతుడు తండ్రిని అంటారు. अब गॉड फादर बिगर अपनी स्त्री को बच्चे कैसा पैदा करे. ఇప్పుడు భగవంతుడు తండ్రి లేకుండా తన స్త్రీతో పిల్లల్ని ఎలా ఉత్పన్నం చేస్తారు. ఖాస్ భారత్వాసి कहते हैं तुम मात पिता तो ये हो गई ఫ్యామిలీ. ప్రత్యేకంగా భారత్వాసీలే అంటారు నీవే తల్లివి తండ్రివి అని. మరి ఇది కుటుంబమైంది. वो तो सिर्फ गाते हैं, तुम यहाँ ప్రాక్టికల్ మే హో. వారు కేవలం పాడతారు కానీ ఇక్కడ మీరు ప్రాక్టికల్గా అనుభవం చేసుకుంటున్నారు. और गॉड फादर अपनी ఫ్యామిలీ को जगा रहे हैं. భగవంతుడు తండ్రి తన కుటుంబాన్ని మేల్కొల్పుతున్నారు. జాగో బచ్చే और बच्चियाँ अब रात पूरी होती है. మేలుకోండి ప్రేరాళ్ళు మేలుకోండి పిల్లలు, ఇప్పుడు రాత్రి పూర్తవుతుంది. अब दिन आने वाला है. ఇప్పుడు పగలు రాబోతోంది. गाते तो है ज्ञान सूर्य प्रकटा, अज्ञान अंधेरा विनाश हो गया, परंतु अर्थ कुछ समझते नहीं. మహిమైతే చేస్తారు జ్ఞాన సూర్యుడు ప్రకటించాడు అని, కానీ అర్థం కొంచెం కూడా తెలీదు. బల్ కితనే భీ వేద శాస్త్ర పడే హై పరంతు సమజ్తే నహీ. భలే ఎన్ని వేద శాస్త్రాలు చదివినా కానీ అర్థం చేసుకోరు. జో సమజ్తే హై ఓ అచ్చీ కమాయి కర్తే హై. ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు మంచి సంపాదన చేసుకుంటారు. जो बेसमझ होते हैं वो दिवाला मारते हैं. ఎవరైతే అర్థం లేని వారు ఉంటారో వారు దివాలా తీస్తారు. బాప్ कहते हैं बच्चे माया ने तुमको कितना बेसमझ बना दिया है. బాబా అంటున్నారు పిల్లలు మాయ మిమ్మల్ని ఎంత తెలివిలేని వారిగా తయారు చేసింది. एक तरफ कहते हो ओ गॉड फादर, दूसरे तरफ कहते हो परमात्मा सर्वव्यापी. ఒక పక్కన అంటారు ఓ భగవంతుడా తండ్రి అని, ఇంకొక పక్కన అంటారు పరమాత్మ సర్వవ్యాపి అని. एक तरफ कहते हो सभी मनुष्य मात्र भाई भाई है, अथवा हम एक बाप के बच्चे हैं.
ఒక పక్కన అంటారు మనుష్య మాతృలందరూ సోదరులే, అంటే మేము ఒకే తండ్రికి పిల్లలము అని. ఫిర్ కహ దేతే జిదర్ దేఖ్తా హూ తూ హీ తూ అర్థాత్ వి ఆర్ ఆల్ ఫాదర్స్. ఇంకొక పక్క నుంచి అంటారు ఎటు చూసినా నువ్వే నువ్వు, అంటే అందరూ కూడా తండ్రులే అంటారు. అబ్ బాప్ కహతే హై బచ్చే తుమ్ జాన్తే హో హమ్ ఆతే హీ హై పరం ధామ్ సే. ఇప్పుడు బాబా అంటున్నారు పిల్లలు మీకు తెలుసు కదా మనం వచ్చేదే పరంధామం నుంచి. సభీ ధర్మ వాలే కిసీ నా కిసీ భాషా మే కహతే హై ఓ గాడ్ ఫాదర్. అన్ని ధర్మాల వాళ్ళు ఏదో ఒక భాషలో అంటారు ఓ భగవంతుడా తండ్రి అని. తో ఫాదర్ మదర్కి ఫ్యామిలీ హుయినా, మరి ఇది తల్లి తండ్రి కుటుంబం అయింది కదా. బాప్ కహతే హై జిస్కో తుమ్ యాద్ కర్తే హో ఉస్కా ఆక్యుపేషన్ తో జాన్నా చాహియే. బాబా అంటున్నారు ఎవరినైతే మీరు తండ్రి అంటున్నారో వారి చరిత్ర తెలుసుకోవాలి కదా. ఉస్నే ఇతని బడి సృష్టి రచి, వారే ఇంత పెద్ద సృష్టిని రచించారు. బాప్ మే సారా జ్ఞాన్ హై, బాబాలోనే మొత్తం జ్ఞానం ఉంది. ఉన్కో హీ జ్ఞాన్ కా సాగర్ నాలెడ్జ్ఫుల్ కహా జాతా హై, వారినే జ్ఞాన సాగరుడు నాలెడ్జ్ఫుల్ అంటారు. కహతే భీ హై ఓ సత్య హై, అంటారు ఆయన సత్యమైనవాడు. సచ్ బోల్నే వాలా హై ఔర్ సదైవ్ అమర్ హై, సత్యాన్ని మాట్లాడేవాడు, ఎల్లప్పుడూ అమరుడు. అమర్ కథ సునాతే హై, ఆయన అమర్ కథను వినిపిస్తారు. అభి తుమ్ జాన్తే హో అమర్నాథ్ శివ్ బాబా हमको అమర్ కథ సునాకర్ అమర్ లోక్ కా మాలిక్ బనా రహే హై. ఇప్పుడు మీకు తెలుసు కదా అమర్నాథుడైన శివ్ బాబా మాకు అమర్ కథను వినిపించి అమర్ లోకానికి యజమానిగా తయారు చేస్తున్నారు. जो भी पढ़ने वाले बच्चे और बच्चियाँ होंगे किसके बच्चे, ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉంటారో వారంతా ఎవరి పిల్లలు, తల్లి తండ్రి యొక్క పిల్లలు. తుమ్ సబ్ పార్వతియా హో తుమ్కో అమర్ కథ సునా రహే హై, మీరందరూ పార్వతులు మీకు అమర్ కథను వినిపిస్తున్నారు. ఆజ్ సే 5000 వర్ష పహలే పారాడైజ్ తా, నేటికి 5000 సంవత్సరాల ముందు స్వర్గం ఉండేది. సృష్టి కా ఈ నాటక్ ఫిర్తా रहता है, సృష్టి యొక్క ఈ నాటకం తిరుగుతూ ఉంటుంది. సత్యుగ్ త్రేత నయే ఘట్ సే పురానా హోతా హై, సత్యుగం త్రేతాయుగం కొత్తింటి నుంచి పాతిల్లు అయిపోతుంది. స్వస్తికా కేబీ 4 భాగ్ బనాయే హై, స్వస్తిక్లో కూడా 4 భాగాలు తయారు చేస్తారు. అబ్ తుమ్హారీ చడ్తీ కళా హై, ఇప్పుడు మీరు ఎక్కే కళలోకి వెళ్తున్నారు. గాతే హై చడ్తీ కళ తేరే బానే సర్వ కా బలా, పాడతారు కదా ఎక్కే కళ అందరికీ మంచిది అని. సభీ మనుష్య మాత్ర తమో ప్రధాన్ దుఃఖ సే ఛూట్ సతో ప్రధాన్ బన్ జాతే హై, మనుష్య మాతృలందరూ తమో ప్రధాన దుఃఖం నుంచి విడిపింపబడి సతో ప్రధానంగా అవుతారు. సృష్టి హీ సతో ప్రధాన్ బన్ జాతే హై, ఈ సృష్టి సతో ప్రధానంగా అవుతుంది. परम पिता परमात्मा और सिर्फ ईश्वर कहने से बाबा का रस नहीं मिलता. పరంపిత పరమాత్మ లేక ఈశ్వరాని అంటే తండ్రి యొక్క రసం లభించదు. బాబా कहने से वर्षे की खुशबू तब आती जब अपने को बच्चा समझते. బాబా అనగానే వారసత్వం యొక్క సుగంధం ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే స్వయాన్ని పిల్లలుగా భావిస్తారో అప్పుడే. హమ్ బాబా కే బచ్చే హై, యూ తో సభీ ఆత్మాయే బచ్చే హై, మనం బాబా యొక్క పిల్లలం అంటే ఆత్మలందరూ పిల్లలే. పరంతు అభి బాప్నే ఏ రచన రచి హై, కానీ ఇప్పుడు బాబా ఈ రచనని రచించారు. కహతే హై పతిత పావన్ సీతారాం, అందుకే పాడతారు పతిత పావన సీతారాం అని. సత్యుగ్ మే లక్ష్మీ నారాయణ్ నహి కహెంగే, సత్యుగంలో లక్ష్మీనారాయణులు ఇలా అన్నారు పతిత పావన రా అని, ఎందుకంటే అక్కడ అందరూ పావనులే. సాధు సంత్ సబ్ గాతే रहते हैं, సాధు సన్యాసులందరూ పాడుతూ ఉంటారు. గాంధీజీ भी गाते थे नई दुनिया नए भारत में नया रामराज हो, हाथ में गीता उठाते थे. గాంధీజీ కూడా పాడేవారు కొత్త ప్రపంచం, కొత్త భారతదేశంలో కొత్త రామరాజ్యం ఉండాలి, చేతిలో గీతను తీసుకునేవారు. क्योंकि जानते हैं गीता से ही महाविनाश हुआ और नई दुनिया స్థాపన हुई, ఎందుకంటే తెలుసు కదా గీత ద్వారానే మహావినాశనం జరిగింది మరియు కొత్త ప్రపంచం స్థాపన జరిగింది.
गीता है सर्वशास्त्रमयी शिरोमणि गीता माता। गीता सर्वशास्त्रमयी शिरोमणि गीता माता। अच्छा माता का पति कौन? अच्छा माता के पति एवरू? भगवंतुडु, ईश्वरुडु। वही पतितों को पावन बनाने वाला है। వారే పతితుల్ని పావనులుగా తయారు చేసేవాడు। भगवान वाचा कृष्ण को पतित पावन नहीं कहेंगे। कृष्णुडनैते पतित पावनुडु అని అనరు। మనుష్య తో కభీ పతిత్ సే పావన్ బనానా సకే। మనుష్యులు ఎప్పుడూ పతితుల నుంచి పావనంగా తయారు చేయలేరు। अब तुम मीठे मीठे बच्चे कहते हो आत्मा परमात्मा अलग रहे बहुकाल। ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలైన మీరు అంటారు ఆత్మ పరమాత్మ వేరయ్యి బహుకాలమైంది అని। कहते हैं महान आत्मा पुण्यात्मा, ऐसा तो नहीं कहते महान परमात्मा अंटाరు। महान आत्मा पुण्यात्मा अंटाరు, अंतेगानी महान परमात्मा అనరు। फिर अपने को शिवोहम परमात्मा आदि क्यों कहते हैं? स्वयाన్ని शिवोहम అని परमात्माని ఎందుకంటారు? पुण्यात्मा पापात्मा कहते हैं। फिर निर्लेप क्यों कहते हैं? पुण्यात्मा पापात्मा अंटाరు, తిరిగి నిర్లేపి అని ఎందుకంటారు? బాబా చెప్తున్నారు तुम ब्राह्मणों ने 84 जन्म लिए हैं। బ్రాహ్మణులైన మీరు పూర్తి 84 జన్మలు తీసుకున్నారు అని చెప్తున్నారు బాబా। భారతవాసియోं को ये पता नहीं, భారతవాసులకి ఈ విషయం తెలీదు। భారత్ पर ही सारा खेल है, భారతదేశంపైనే మొత్తం ఆటంతా రచింపబడి ఉంది। ये शिव बाबा समझाते हैं, బ్రహ్మ नहीं। ఈ విషయాలన్నీ శివ బాబాయే తెలియచేస్తున్నారు, ఈ బ్రహ్మ కాదు అని చెప్తున్నారు। బాబా చెప్తున్నారు ఇప్పుడు నేను వచ్చి పతితుల్ని పావనంగా తయారు చేస్తున్నాను। బ్రహ్మకు తో బైల్ బనా దియా హే, ఈ బ్రహ్మని నంది రూపంలో నందిగా తయారు చేశారు। బాబా చెప్తున్నారు फिर ब्रुकुटी में तो शिव दिखाया है, తిరిగి బ్రుకుటీలో శివుడిని చూపించారు। శివకి సవారీ బ్రుకుటీ మే रहती है, శివుడి యొక్క సవారీ బ్రుకుటీలోనే ఉంటుంది। कोई पितृ आदि खिलाते हैं, కొంతమంది పితృలకు అది తినిపిస్తారు। आत्मा को बुलाते हैं, वो भी आकर बाजू में बैठती है, ఆత్మను పిలుస్తారు, ఆత్మ వచ్చి పక్కన కూర్చుంటుంది। ఆత్మ एक స్టార్ है, ఆత్మ ఒక చిన్న నక్షత్రంలా ఉంటుంది। कहती है ब्रुकुटी के बीच चमकता है, అంటారు బ్రుకుటి మధ్యలో మెరుస్తుంది అని। अब तुम जानते हो ये बेहद का बड़ा खेल है, ఇప్పుడు మీకు తెలుసు కదా ఈ బేహద్ చాలా పెద్ద ఆట। सेकंड सेकंड जो पास होता है वो मनुष्य ड्रामा के आधार पर एक्ट करता है। సెకండ్ సెకండ్ ఏదైతే గడిచిపోతుందో ఆ మనుషులు డ్రామా యొక్క ఆధారం పైన యాక్ట్ నడుస్తుంది। मनुष्य 84 जन्म कैसे लेते हैं? सभी 84 जन्म नहीं लेते, మనుషులు 84 జన్మలు ఎలా తీసుకుంటారు? అందరూ 84 జన్మలు అయితే తీసుకోరు। कोई तो अभी भी ऊपर से आते रहते हैं, కొంతమంది ఇప్పుడు కూడా పైనుంచి వస్తూ ఉంటారు। अब बाबा कहते हैं जाग सजनिया जाग, ఇప్పుడు బాబా అంటున్నారు మేల్కొండి ప్రేయస్సులు మేల్కొండి। कन्या जब शादी करती है तो उनके सिर पर मटकी रख उसमें दीवा जगाते हैं। కన్య ఎప్పుడైతే వివాహం చేసుకుంటుందో అప్పుడు ఆమె తలపైన కుండ పెట్టి అందులో దీపం వెలిగిస్తారు। बाप कहती हैं तुम्हारी आत्मा की ज्योति का व्रत अब खत्म हो गया है। బాబా అంటున్నారు మీ ఆత్మ జ్యోతి యొక్క దీపం ఇప్పుడు ఆరిపోయింది। अब मुझे याद करो तो घृत बढ़ते बढ़ते दीवा जग जाएगा, ఇప్పుడు నన్ను స్మృతి చేసినట్లయితే నూనె నిండుతూ నిండుతూ దీపం వెలుగుతుంది। फिर तुम मेरे पास आ जाएंगे, తిరిగి మీరు నా వద్దకు వచ్చేస్తారు। ओ निराकार बाप ही क्रिएटर डायरेक्टर और मुख्य एक्टर है, आ निराकारुडैन తండ్రే क्रिएटर डायरेक्टर मुख्य एक्टर। याद किसको करते हैं? क्या ब्रह्मा को विष्णु को नहीं? స్మృతి ఎవరిని చేస్తారు? బ్రహ్మనా లేక విష్ణువునా? కాదు, దుఃఖ మే సబ్ యాద్ కర్తే హై గాడ్ ఫాదర్ కో, దుఃఖంలో అందరూ కూడా భగవంతుడు తండ్రినే తలుచుకుంటారు। ఏ సుఖ్ దుఃఖ్ హార్ జీత్ కా ఖేల్ హై, ఇది సుఖ దుఃఖాలు గెలుపు ఓటమిల ఆట। మాయా హార్ ఖిలాతి హై,
బాప్ జీత్ పెహనాతే హై. మాయ ఓడిస్తూ ఉంటుంది, బాబా గెలుపొందిస్తూ ఉంటారు. कहते सर्वशक्तिवान मैं हूँ ना. బాబా అంటున్నారు నేను సర్వశక్తివంతుణ్ణి కదా. ऐसे नहीं कि मैं बीमार हूँ, भगवान आशीर्वाद करे तो मैं ठीक हो जाऊँ. मैं कोई ये धंधा करने नहीं आया हूँ. అంతేకాని నేను అనారోగ్యంతో ఉన్నాను, భగవంతుడు ఆశీర్వదిస్తే నేను సరైపోతాను. బాబా అంటున్నారు నేనేమి ఈ వ్యాపారం చేసేందుకు రాలేదు. मैं आया हूँ पतितों को पावन बनाने श्रीमत देने. నేను వచ్చిందే పతితుల్ని పావనంగా తయారు చేసే శ్రీమతాన్ని ఇచ్చేందుకు. శ్రేష్టతే శ్రేష్ఠ హై శివ్ బాబా ఫిర్ నంబర్ వార్ హై. శ్రేష్టాతి శ్రేష్టమైన వాడు శివ్ బాబా, తిరిగి నంబర్ వార్ మాల కూడా ఉంది కదా. అవి తుమ్ జాన్తే హో కి హమ్ ఈశ్వరీయ ఫ్యామిలీ హై. ఇప్పుడు మీకు తెలుసు కదా మేము ఈశ్వరీయ కుటుంబానికి చెందినవారం. जैसे शिव बाबा की महिमा अपरम अपार है, वैसे रचना का भी महिमा अपरम अपार है. ఎలాగైతే శివ్ బాబా యొక్క మహిమ అపరమైంది అపారమైందో అలాగే వారి యొక్క రచన యొక్క మహిమ కూడా అపరమైంది అపారమైంది. वैसे भारत की महिमा भी अपरम अपार है. అలాగే భారతదేశం యొక్క మహిమ కూడా అపారమైంది. भारत में हीरे जवाहरों के महल थे. భారతదేశంలో వజ్ర వైడూర్యాల మహల్స్ ఉండేవి. గాడ్ క్రియేటర్ హే తో మదర్ బీ चाहिए. భగవంతుడు రచయిత అయితే తల్లి కూడా ఉండాలి. जब तुम यहाँ बैठे हो तो पहले बाप की याद आनी चाहिए. మీరు ఎప్పుడైతే ఇక్కడ కూర్చుంటారో ముందు తండ్రి యొక్క స్మృతి రావాలి. फिर ब्रह्मा विष्णु शंकर सूक्ष्म वतन वासी की. తిరిగి బ్రహ్మ విష్ణు శంకరులు సూక్ష్మ వతన్ వాసీలు. బ్రహ్మ ద్వారా స్థాపన హో రహీ హై. బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. इस समय तुम ईश्वरीय ఫ్యామిలీ के हो, फिर दैवी ఫ్యామిలీ बनेंगे. ఈ సమయంలో మీరు ఈశ్వరీయ కుటుంబానికి చెందినవారు, తిరిగి దైవీ కుటుంబానికి చెందిన వారిగా అవుతారు. అది కూడా సంగం యుగంలో. సూర్యవంశీ చంద్రవంశీ విరాట్ రూప్ కా చిత్ర భీ హై. అందుకే సూర్యవంశీ చంద్రవంశీ విరాట్ రూప చిత్రం కూడా ఉంది. సిర్ఫ్ చోటీ నహీ దిఖాయా హై. కేవలం పిలకని చూపించలేదు. దేవతా క్షత్రియ పరంతు దేవతాओं के पहले क्या था. దేవతలు క్షత్రియులు, కానీ దేవతలకు ముందు ఏముండేది. ఆ బేహద్ కా బాప్ కహతే హై మన్ మనా భవ. ఇప్పుడు బేహద్ బాబా అంటున్నారు మన్ మనా భవ. మేరే సాత్ బుద్ధి కా యోగ్ లగాओ और బేహద్ కా వర్సా లేలో. నాతో బుద్ధి యోగం జోడించండి మరియు అనంతమైన వారసత్వం తీసుకోండి. జనం జన్మాంతర్ లియా హై. జన్మ జన్మాంతరాలు తీసుకున్నారు. సత్యుగ్ త్రేతా తక్ 21 జనం బేహద్ కా వర్సా లియా థా. సత్య త్రేతా యుగాల వరకు 21 జన్మల అనంతమైన వారసత్వం తీసుకున్నారు. అబ్ తో కుచ్ నహీ హై, ఫిర్ బాప్ సే లేనా హై. ఇప్పుడైతే ఏమీ లేదు, తిరిగి బాబా నుంచి తీసుకోవాలి. ఓ తో कहते పరమాత్మ నామ్ రూప్ సే న్యారా హై, ఓ कैसे यहाँ आएगा. వారైతే అంటారు పరమాత్మ నామరూపాలకు అతీతుడు, వారు ఏ విధంగా ఇక్కడికి వస్తారు. అరే గీతా మే హే శ్రీమద్ భగవద్గీత. అరే గీతలో ఉంది కదా శ్రీమద్ భగవద్గీత అని. భగవాన్ వాచ కృష్ణకు భగవాన్ నహీ మానేంగే. భగవాన్ వాచ కృష్ణుని భగవంతుడు అంటే ఒప్పుకోరు. ఏ సబ్ డ్రామా మే నోంద్ హై. ఇదంతా డ్రామాలో పాత్ర ఫిక్స్ అయి ఉంది. భగవాన్ హే నిరాకార్ జ్ఞాన్ కా సాగర్. భగవంతుడు నిరాకారుడు, జ్ఞాన సాగరుడు. ఫిర్ పీछे जो राज करते हैं उनकी महिमा अलग है. వారి వెనుక తర్వాత ఎవరైతే రాజ్యం చేయడానికి వస్తారో వారి మహిమ వేరుగా ఉంటుంది. సర్వగుణ సంపన్న 16 కళా సంపూర్ణ. సర్వగుణ సంపన్నులు 16 కళలా సంపూర్ణులు. ఈ సమయ హై సబ్ హింసక కామ్ కటారీ చలానే వాలే. ఈ సమయంలో అంతా హింసక కామ కటారీ నడిపించేవారు. లక్ష్మీనారాయణ్ కే లియే ఐసా నహీ కహెంగే. లక్ష్మీనారాయణుల కోసం ఇలా అన్నారు. ఓ తో సంపూర్ణ శ్రేష్టాచారి థే. వారు సంపూర్ణ శ్రేష్టాచార్యులుగా ఉండేవారు. తో బాప్ కి మహిమ అలగ్ హై. మరి తండ్రి యొక్క మహిమ వేరు. హర్ ఏక్ మనుష్య మాత్ర కా అలగ్ అలగ్ పాఠ హై. ప్రతి ఒక్క మనుష్య మాత్రలకి వేరువేరు పాత్ర ఉంది. కితనీ ఛోటీ ఆత్మ ఉన్మే సారా పాఠ్ బరా హువా హై.
ఎంత చిన్న ఆత్మ, ఈ ఆత్మలో మొత్తం పాత్ర నిండి ఉంది. హూ మే బీ ఆత్మ పరంతు ముझे సుప్రీం कहते हैं. నేను కూడా ఆత్మనే, కానీ నన్ను పరమాత్మ అంటారు. భక్తి మార్గ మే బడా బడా లింగ్ బనాతే హై, ఓ బీ రాంగ్ హై. భక్తి మార్గంలో పెద్ద పెద్ద లింగాలు తయారు చేస్తారు, అది కూడా తప్పే. ఆత్మతో సబ్కి ఏక్ జైసీ స్టార్ హై. ఆత్మ అందరిది ఒక చిన్న నక్షత్రంలా ఉంటుంది. జ్ఞాన్ సూర్య, జ్ఞాన్ చంద్రమా, జ్ఞాన్ సితారే బి హై. జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు, జ్ఞాన సితారాలు. డ్రామా మే ఇట్నే పాటదారీ హై. డ్రామాలో ఇంత పాత్రధారీలు ఉన్నారు. హరే కా అప్నా అప్నా పాట హై. ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర ఉంది. कैसे ఏ డ్రామా బనా హువా హై. ఏ విధంగా ఈ డ్రామా తయారు చేయబడి ఉంది. ఇదంతా నాటకం అని చెప్తున్నారు బాబా. 4 గంటే కా రీల్ హోగా. అక్కడైతే 4 గంటల రీల్ ఉంటుంది, కానీ ఇది 5000 సంవత్సరాల రీల్. ఓ లోగ్ ఫిర్ కహెంగే కలియుగ్ కి ఆయు 4 లాఖ్. వాళ్ళు అంటారు కలియుగం ఆయుష్ 4,32,000 సంవత్సరాలు అంటారు. కిత్నే గపోడే హే. ఇవన్నీ ఎన్ని గొప్పలు. मौत सामने खड़ा है तो भी घोर अंधियारे में पड़े हैं. మృత్యు ఎదురుగా ఉన్నప్పటికీ ఎంత ఘోరమైన చీకట్లో పడి ఉన్నారు అని చెప్తున్నారు బాబా. बाप कहते हैं अब जागो, तुम भगत भगवान को याद करते आए हो. బాబా అంటున్నారు ఇప్పుడు మేల్కోండి, భక్తులైన మీరు భగవంతుని తలుచుకుంటూ వచ్చారు. अब बाप कहते हैं भक्ति मार्ग खत्म होता है. ఇప్పుడు బాబా అంటున్నారు భక్తి మార్గం సమాప్త అయిపోతుంది. మే ఆయా హూ జ్ఞాన్ సే సోచరా కర్నే. నేను వచ్చింది జ్ఞానంతో వెలుగునిచ్చేందుకు. ఈ సమయం మనుష్యం మే దేఖో క్రోధ్ కిత్నా హై. ఈ సమయంలో మనుషుల్లో చూడండి క్రోధం ఎంతుందో. లడాయి హీ సీక్తే రహతే హై. యుద్ధాలే నేర్చుకుంటూ ఉంటారు. జబ్ రావణ్ రాజ్ షురూ హోతా హై తబ్ ఏ సబ్ షురూ హోతా హై. ఎప్పుడైతే రావణ్ రాజ్యం ప్రారంభమవుతుందో అప్పుడు ఇవన్నీ ప్రారంభమవుతాయి. సత్యుగ్ మే తో హై హీ రామరాజ్. సత్యుగంలో ఉండేదే రామరాజ్యం. अब बाप कहते हैं मैं तुम बच्चों को రాజాओं का రాజా बनाता हूँ. ఇప్పుడు బాబా అంటున్నారు పిల్లలైన మిమ్మల్ని నేను రాజులకే రాజుగా తయారు చేస్తాను. फिर तुम जब गिरते हो तो पावन राजाएं फिर पतित बन जाते हैं. తిరిగి ఎప్పుడైతే పడిపోతారో తిరిగి పావన రాజులు పతితమైపోతారు. అభి తో वो भी नहीं है. ఇప్పుడు వారు కూడా లేరు. बाप कहते हैं बच्चे तुम हमेशा समझो कि शिव बाबा इस द्वारा सुना रहा है. బాబా అంటున్నారు పిల్లలు మీరు ఎల్లప్పుడూ కూడా అర్థం చేసుకోండి, శివ్ బాబా ఈ బ్రహ్మ ద్వారా వినిపిస్తున్నారు. जो सुनकर ए महाराजा महारानी बने थे वही अब पतित बने हैं. ఎవరైతే విని మహారాజా మహారాణిగా అయ్యారో వారే ఇప్పుడు పతితంగా అయిపోయారు. యహే అశ్రీ సృష్టి. ఇది అశ్రీ సృష్టి, అది ఈశ్వరీయ సృష్టి. రామ్ और రావణ్ నామ్ మషహూర్ హై. రాముడు మరియు రావణుడి యొక్క పేరు ప్రసిద్ధి చెందింది. రావణ్ కా అర్థ కోయి భీ సమజ్తే నహీ. రావణుడి యొక్క అర్థం ఎవరికీ తెలీదు. నర్ और నారీ దోనో మే 5 వికార్ హై. నరనారీలు ఇద్దరిలో 5 వికారాలు ఉన్నాయి, అందుకే 10 తలలు చూపిస్తారు. ఇస్లియే ఇన్కో రావణ్ రాజ్ కహా జాతా హై. అందుకే దీన్ని రావణ రాజ్యము అని అంటారు. దీపమాలా మే పూజ కర్తే హై. అందుకే దీపావళికి పూజ చేస్తారు. మహాలక్ష్మికో 4 భుజాయే దేతే హై. మహాలక్ష్మికి 4 భుజాలు చూపిస్తారు. బాబా చెప్తున్నారు 2 లక్ష్మివి 2 నారాయణుడివి. బాకీ విష్ణు కోయి और చీజ్ నహీ హై. మిగిలిన విష్ణు అనే వస్తువేమీ లేదు. అభి తుమ్ రాజాओं का రాజా బనేంగే. ఇప్పుడు మీరు రాజులకే రాజుగా అవుతున్నారు, డబల్ కిరీటదారీలుగా అవుతున్నారు. ఈ సమయ తుమ్ స్వదర్శన్ చక్రధారి బంతే హో. ఈ సమయంలో మీరు స్వదర్శన చక్రధారీలుగా అవుతున్నారు. తుమ్ జాన్తే హో హమ్ 84 జన్మ లేతే హై. మీకు తెలుసు కదా మేము 84 జన్మలు తీసుకుంటున్నాము. बेहद के बाप से बेहद का सुख, हद के बाप से हद का सुख मिलता है. బేహద్ బాబా నుంచి బేహద్ సుఖం, హద్దులో తండ్రి నుంచి హద్దులో సుఖం లభిస్తుంది. సత్యుగ హే బ్రహ్మా కా దిన్, కలియుగ హే బ్రహ్మా కి రాత్.
सतयुगम ब्रह्म पगलू कलियुगम ब्रह्म रात्रि। ప్రజాపిత भी जरूर यहाँ होगा। ప్రజాపిత కూడా తప్పకుండా ఇక్కడ ఉంటారు। शिव बाबा की संतान तो सब है, అందరూ शिव बाबा యొక్క సంతానం। फिर ब्रह्मा द्वारा ब्राह्मण और ब्राह्मणियाँ रचते हैं, తిరిగి బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ బ్రాహ్మణీలను రచిస్తారు। नहीं तो इतने बच्चे कैसे अडॉप्ट होंगे, లేకపోతే ఇంతమంది పిల్లల్ని ఎలా దత్తత చేసుకుంటారు। शिव बाबा ब्रह्मा द्वारा अडॉप्ट करते हैं, शिव बाबा ब्रह्म द्वारा దత్తత చేసుకుంటారు। బాబ్ कहते हैं, బాబా అంటున్నారు మీరు నావారు, ఇప్పుడు మీకు కొత్త జన్మ లభిస్తుంది। దాడేకి ప్రాపర్టీ తుమ్కో మిల్తీ హై, తాతగారి యొక్క ఆస్తి మీకు లభిస్తుంది। విశ్వ రాజ్యభాగ్యం లభిస్తుంది బ్రహ్మ ద్వారా। అందుకే బ్రహ్మని సూక్ష్మవతనంలో చూపించారు। పరంతు వహా कैसे मिलेंगे, కానీ అక్కడ ఎలా కలుసుకుంటారు। బాబాకు జరూర్ రథ్ చాహియే మురళీ చలానే కే లియే, బాబాకి మురళీ నడిపించేందుకు తప్పకుండా రథం కావాలి। గీతా హే భారత్ కా నంబర్ 1 శాస్త్ర, భగవద్గీత భారతదేశం యొక్క నంబర్ 1 శాస్త్రం। మిగిలిన శాస్త్రాలన్నీ పిల్లలు। పహలే హే దేవతాओं की बिरादरी, फिर క్షత్రియోं की, ముందు దేవతల వంశం, తర్వాత క్షత్రియులు, తర్వాత వైశ్యులు, తర్వాత శూద్రులు, తర్వాత బ్రాహ్మణులు। ఎవరైతే ధర్మస్థాపన చేస్తారో వారు ముందు సతో, తర్వాత రజో, తర్వాత తమోలోకి వస్తారు। ఎలాగైతే క్రీస్తు వచ్చారు, మొదట పవిత్రంగా ఉండేవాడు। ఎప్పటి వరకైతే వికర్మలు జరగలేదో అప్పటి వరకు శిక్ష లభించదు। సత్యుగం నుంచి పవిత్రాత్మ, సత్యుగంలో పవిత్రాత్మే వస్తుంది। అక్కడ మాయే లేకపోతే దుఃఖమే ఉండదు। మన వికర్మలు వామ మార్గంలోకి వచ్చినప్పటి నుంచి అంటే ద్వాపరయుగం నుంచి ప్రారంభమవుతాయి। ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు। వికర్మాజీత్ సంవత్సరం మొదలవుతుంది, అంటే వికర్మీ సంవత్సరం। కథలైతే చాలా ఉన్నాయి। మోహాజీత్ రాజు యొక్క కథ, అందరికంట మోహాజీతులు లక్ష్మీనారాయణులు, అది రామరాజ్యం, ఇప్పుడు రావణ రాజ్యం। రావణ్ కో జలాతే హై, రావణుణ్ణి తగలబెడతారు। అర్ధకల్పం రామరాజ్యం, తిరిగి అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం। ఈ స్వదర్శన్ చక్రకో తుమ్ జాన్తే హో, ఈ స్వదర్శన చక్రాన్ని మీరు తెలుసుకున్నారు। తుమ్ సబ్ గాడ్ ఫాదర్లీ చిల్డ్రన్ హో, మీరంతా భగవంతుడు తండ్రికి పిల్లలు। డైరెక్ట్ బాప్నే బ్రహ్మ ద్వారా అడాప్ట్ కియా హై, డైరెక్ట్ శివ్ బాబా బ్రహ్మ ద్వారా మిమ్మల్ని దత్తత చేసుకున్నారు। అందుకే మిమ్మల్ని గారాల పిల్లలు అంటారు। అచ్చా, मीठे मीठे सिखे लथे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్। ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే। మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే। ధారణ కొరకు ముఖ్య సారం, ఫస్ట్ పాయింట్, ఆత్మారూపీ దీపం సదా వెలిగేందుకు స్మృతి అనే నూనె వేస్తూ ఉండాలి। స్మృతి ద్వారా ఆత్మని సతో ప్రధానంగా తయారు చేసుకోవాలి। రెండో పాయింట్, సదా జ్ఞానం యొక్క వెలుగులో ఉండాలి। బేహద్ నాటకాన్ని బుద్ధిలో పెట్టుకుని స్వదర్శన చక్రధారిగా అవ్వాలి। वरदानमु, व्यर्थ संकल्पों के तेज बहाव को सेकंड में स्टॉप कर निर्विघ्न निर्विकल्प స్థితి बनाने वाले శ్రేష్ఠ భాగ్యవాన్ భవ। వ్యర్థ సంకల్పాల యొక్క స్పీడ్ ప్రవాహాన్ని సెకండ్లో స్టాప్ చేసి నిర్వికల్ప స్థితిని తయారు చేసుకునే శ్రేష్ఠ భాగ్యవాన్ భవ। यदि कोई भी गलती हो जाती है, ఒకవేళ ఏదైనా తప్పు జరిగినట్లయితే తప్పు జరిగిన తర్వాత ఎందుకు, ఏమిటి, ఎలాగా, అలాగా అని ఆలోచనల్లో సమయం వ్యర్థం చేయకండి। ఎంత సమయం ఆలోచన స్వరూపం అవుతారో అంతగా మచ్చపైన మచ్చ వేసుకున్నట్లే। పేపర్ సమయం చాలా తక్కువ ఉంటుంది, కానీ వ్యర్థం ఆలోచించే సంస్కారం పేపర్ టైంని పెంచేస్తుంది। అందుకే వ్యర్థ సంకల్పాల యొక్క స్పీడ్ని పరివర్తన శక్తి ద్వారా సెకండ్లో స్టాప్ చేసినట్లయితే నిర్వికల్ప స్థితి తయారవుతుంది। ఎప్పుడైతే ఈ సంస్కారం ఇమర్చ్ అవుతుందో అప్పుడే భాగ్యవాన్ ఆత్మ అంటారు। స్లోగన్ను, खुशी के खजाने से संपन्न बनो तो दूसरे सब खजाने स्वतः आ जाएंगे। సంతోషం అనే ఖజానాతో సంపన్నమైనట్లయితే ఇతర అన్ని ఖజానాలు స్వతహాగానే వచ్చేస్తాయి
अच्छा, ओम शांति।